హలో ఫ్రెండ్స్, తెలుగులో భయానక కథ. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు మీకోసం నేను ఈ కథ చెబుతున్నాను. నా కథ పేరు శాపగ్రస్త అద్దం. విశాల్, ఇంకా లోపలికి తీసుకురండి. అవును అంతే, ఇప్పుడు తెరిచి వస్తువులను బయటకు తీయాలి. సర్దార్జీ, ట్రక్ యజమాని, త్వరగా సామాన్లను దించు కొడుకా. సర్దార్జీ సేవకుడు ట్రక్ నుండి వస్తువులను దించుతూ విశాల్ కొత్త ఇంటికి మార్చడం ప్రారంభిస్తాడు. విశాల్, అరే ఇప్పుడు సంతోషంగా ఉన్నావా? కొత్త ఇల్లు ఎలా నచ్చింది? ఇవన్నీ పురాతన వస్తువులు. నువ్వు సంతోషంగా ఉన్నావా? రియా, ఇక చాలు నీ బెదిరింపులు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ తీసుకురండి, లేకపోతే మీ ప్రొఫెసర్ ఆకలితో తిరిగి వెళ్తాడు. విశాల్, అరే మర్చిపోయాను, ఈరోజు ప్రొఫెసర్ వస్తున్నాడు కదా, నేను వెళ్ళి మార్కెట్ నుండి వస్తువులను తెస్తాను. విశాల్ వెళ్ళిన తర్వాత రియా కూడా నేరుగా స్నానానికి వెళ్ళింది. రియా స్నానం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆమె మేకప్ చేసుకోవడానికి అద్దం నుండి గుడ్డను తీసివేసి దాని ముందు కూర్చొని చాలా ప్రేమతో మేకప్ ప్రారంభించింది. రియా ఇంకా మేకప్ చేసుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా అద్దంలో నుంచి తన చేతిలోని ఆహారం ఇవ్వడానికి తన ప్రతిబింబం రావడం చూసింది. ఆమె చేతిలోని ఆహారాన్ని చూసి రియా మొదట చుట్టూ చూసింది, కానీ చుట్టూ ఎవరూ లేరు. ఆ తర్వాత అద్దం దగ్గరికి వెళ్ళగానే అద్దంలో నుంచి 2 చేతులు బయటకు వచ్చి రియాకు ఆహారం ఇవ్వడం ప్రారంభించాయి. అప్పుడే విశాల్ వచ్చాడు. విశాల్, ఎప్పటి నుంచి డోర్ బెల్ కొడుతున్నాను? చూడు నాతో ఎవరు వచ్చారు? నా ప్రొఫెసర్ మిస్టర్ అతుల్. రియా, రండి, నేను తిరిగి వచ్చాను. విశాల్కి రియా ఏం చెప్పుతుందో అర్థం కాలేదు, కానీ ప్రొఫెసర్తో కలిసి ఇంటికి రాగానే ఆ ఇల్లు తనదేనని నమ్మలేకపోయాడు. ప్రొఫెసర్, ఓయ్ విశాల్, మీరు మీ ఇంటిని ప్యాలెస్గా మార్చారు. అతుల్ ఇంటిలోని వస్తువులను చూస్తున్నప్పుడు అతని కళ్ళు అద్దం మీద పడ్డాయి. అది చూసి అతనికి చెమటలు పట్టాయి. ప్రొఫెసర్, ఇది శాపగ్రస్త అద్దం ఇక్కడికి ఎలా వచ్చింది? దాన్ని పలగొట్టండి, లేకపోతే ఆ రాక్షసుడు మీ ఇంటిని మొత్తం తినేస్తుంది. దానిని చూసి అతుల్ పక్క నుండి ఒక పూల మార్గం తీసుకొని కోపంతో అద్దం వైపు విసిరాడు. కానీ అతుల్ దాడి ఫలించలేదు. అతను పూల మార్గం అద్దం వైపు విసిరిన వెంటనే దాని లోపలి నుండి మరొక రియా బయటకు వచ్చింది మరియు ఆమె పూల మార్గం పట్టుకొని మళ్ళీ అతుల్ వైపు విసిరేసింది. దానివల్ల అతుల్ స్పృహ తప్పి పడిపోయాడు. విశాల్, రియా, నువ్వేం చేస్తున్నావు? రియా, అతను మీ ముందు మీ భార్యకు కొడుతున్నాడు. మీరు ప్రదర్శన చూస్తూ నిలబడి ఉన్నారు. నువ్వు ఎలాంటి భర్తవి? మరుసటి రోజు ఉదయం విశాల్ నిద్ర లేచి చూసేసరికి ఆసుపత్రిలో కనిపించాడు. నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తు వచ్చేసరికి అతనికి అప్పుడే స్పృహ వచ్చింది. అది గుర్తించి భయపడి ప్రొఫెసర్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. విశాల్, ప్రొఫెసర్ 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 అతుల్. నర్స్, ఎందుకు గొడవ చేస్తున్నావు? నువ్వు వెతుకుతున్న వ్యక్తి వేరే ఐసీయూ వార్డులో ఉన్నాడు, వెళ్ళి కలవండి. విశాల్, ప్రొఫెసర్, నా భార్య రియాకు ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఇలా పరివర్తిస్తుంది? మరియు నేను వెళ్ళే ముందు ఇంట్లో పెద్దగా సామాన్లు లేవు. అప్పుడే హఠాత్తుగా ఆ విగ్రహాలు ఎక్కడి నుండి వచ్చాయి? ప్రొఫెసర్, ఎందుకంటే విశాల్, మీ ఇంట్లో ఉన్న అద్దం శాపగ్రస్తులైంది. ఈజిప్ట్ రాణి యొక్క చేతబడి అద్దంలో బంధించబడింది. ఆ అద్దం మీద ఎవరి నీడ పడుతుందో అతని నీడ ఆ అద్దంలో శాశ్వతంగా బంధించబడుతుంది మరియు ఆ ఈజిప్ట్ రాణి ఆ నీడతో ఏదైనా చెయ్యగలుగుతుంది. విశాల్,
అంటే నా భార్య నీడ ఆ ఈజిప్టు రాణి అద్దంలో బంధించబడిందా? ప్రొఫెసర్: కానీ నేను చదివిన పుస్తకంలో దాని పరిష్కారం కూడా రాసి ఉంది. విశాల్: నీ భార్య నీడను శాపం నుండి విముక్తి చెయ్యాలంటే అది కూడా వీలైనంత త్వరగా విచ్ఛిన్నం చెయ్యాలి. ఎందుకంటే మీ భార్య నీడ లేకుండా ఎక్కువ కాలం జీవించలేదు. విశాల్: అయితే నువ్వు కూడా ట్రై చేశావు, అందుకే ఇక్కడ ఈ ఐసీయూలో పడుకున్నావు కదా. ఇంటికి వచ్చి విశాల్ బెడ్పై హాయిగా నిద్రపోతున్న రియాను చూశాడు. దీనిని స్వాధీనం యోగం చేసుకున్న విశాల్ ముందుగా శాపగ్రస్త అద్దాన్ని పెద్ద గుడ్డతో కప్పి, ఆపై శాపగ్రస్త అద్దాన్ని పెద్ద అద్దం ముందు నిలబెట్టాడు. విశాల్: దయ్యం, నా భార్య నీడను బంధించావు, నా భార్య నీడను విడిపించు అంటూ, లేకపోతే ఈ అద్దాన్ని పలగొట్టి నిన్ను, నీ శక్తిని శాశ్వతంగా నాశనం చేస్తాను, అర్థమైందా? అద్దం: ఎందుకు భయపడుతున్నావు? ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు. ప్రమాణం చేస్తున్నాను, వెంటనే నీ భార్య నీడను విడిచిపెడతాను. విశాల్: నీకు ఇతరుల నీడను దొంగలించడం అంటే చాలా ఇష్టం కదా, ఇప్పుడు నీ నీడను దొంగలించి చూపించు. అద్దం: ఈ అద్దాన్ని నా ముందు నుండి తీసివేయండి, నేను చెప్తున్నాను, ఇది తీసివేయండి. నాకు నొప్పిగా ఉంది, నేను చాలా అందంగా ఉండేదానిని, కానీ శాప కారణంగా ఈరోజు నా ముఖం నాకు కనిపించదు. విశాల్: నేను మీకు విన్నపం చేస్తున్నాను, ఈ అద్దాన్ని నా ముందు నుండి తొలగించు. నువ్వు నా భార్య రియా నీడను ఆమెకు తిరిగి ఇస్తేనే ఈ అద్దం తీసేస్తాను అని విశాల్ చెప్పాడు. అద్దం: విశాల్, మీరు చెప్పేది అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగో నీ భార్య నీడను నీకు తిరిగి ఇచ్చాను, ఇప్పుడు ఈ అద్దం త్వరగా తొలగించండి. విశాల్: నువ్వు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టావు కదా, ఇప్పుడు వారందరికీ లెక్కలు చెల్లించే సమయం వచ్చింది. అద్దం: విశాల్, త్వరగా ఆ అద్దాన్ని నా నుండి తీసివేయండి. విశాల్ ఆ అద్దాన్ని సాధారణ అద్దంపై విసిరేశాడు. దాని కారణంగా 2 అద్దాలు ఒకదానికొకటి ఢీకొట్టి విరిగిపోతాయి మరియు నేలపై పడి అన్ని ముక్కల నుండి నల్లటి కాంతిలు వెలువడింది. దాని నుండి వివిధ వ్యక్తుల నల్లని నీడలు అరుస్తూ బయటకు వచ్చి గది అంతటా ఎరగడం ప్రారంభిస్తాయి. ఇదంతా చూసి విశాల్ పూర్తిగా భయపడిపోయాడు. అద్దం నుండి ప్రతిబింబం బయటకు వెళ్ళి చాలా శక్తివంతమైనది. విశాల్ని కూడా గాలిలోకి ఎగరేసింది మరియు ఇష్టం లేకపోయినా ఆ చీకటి శక్తుల కారణంగా శాపగ్రస్తమైన అద్దం నుండి వెలువడే నల్లటి కాంతితో విశాల్ విలీనం కాబోతున్నాడు. అప్పుడే రియా విశాల్ చెయ్యి పట్టుకొని వెనుకకు లాగి కౌగలించుకుంది. ఇద్దరు కౌగలించుకున్న వెంటనే చీకటి శక్తులన్నీ అదృశ్యమయ్యాయి. రియా: విశాల్, నా సమక్షంలో నీకు ఏమి జరగదు, మన ప్రేమ మనకే బలము. ఐ లవ్ యూ విశాల్. విశాల్: ఐ లవ్ యూ టు రియా. మిత్రులారా, శాపగ్రస్త అద్దం కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు భయానక కథనాన్ని ఇష్టపడినట్టయితే వ్యాఖ్యానించండి మరియు ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మరి బెల్ ఐకాన్ని నొక్కండి.